సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాలు బిగుసుకుపోయి తలంతా భారంగా ఉంటుంది. ముక్కు నుంచి ఒకటే జిగురు కారుతూ ఉంటుంది. తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. కళ్ళు బాగా నొప్పిగా ఉంటాయి. కనుబొమల దగ్గర జివ్వుమనే నొప్పి వేధిస్తూ ఉంటుంది. బాహ్య కారణాల మూలంగా సైనస్ బాధలు వచ్చినప్పుడు అక్యూట్ అని, రోగి శరీరతత్వం, వారసత్వం, ఇతరత్ర అంతరంగిక కారణంగా వచ్చే సైనస్ బాధలను మయాజం అని, దీర్ఘకాలిక సైనసైటిస్ అని పిలుస్తారు. సైనసైటిస్ గురించిన మరిన్ని వివరాల్ని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. సైనసైటిస్ అనగానే మామూలుగా ముక్కుకి రెండు వైపులా ముఖంలో పుర్రె ఎముకలో కొన్ని ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ముక్కుకు పైన ఉన్న ప్రదేశాన్ని ఫ్రాంటల్ సైనస్ అంటారు. ముక్కు మొదటి భాగంలో ప్రక్కన ఎథ్నాయిడల్ సైనస్ అంటారు. ముక్కు గోళాలకి ప్రక్కన ముఖంలో ఎడమవైపు కుడివైపున మ్యాక్సిలరీ సైనస్ అంటారు. ఈ సైనస్లు అంటే ముఖం, ఈ పుర్రె ఎముకలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు. ఖాళీ ప్రదేశాలు ఏముంటుంది? గాలి ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశాలు ముక్కులోకి ఓపెన్ అయి ఉంటాయి. సపోజ్ ఈ ముక్కు ఓపెన్ అయిన చోట కానీ ఏదన్నా మ్యూకస్ ప్లగ్, జిగురు పదార్థం, చీమిడి లాంటి జిగురు పదార్థం అడ్డం పడదు అనుకోండి, ఈ సైనస్లో ఉన్న గాలి అంతా కూడా మెల్లగా అబ్సార్బ్ అయిపోతుంది. అక్కడ ఫ్లూయిడ్ చేరుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు దాన్ని మనం బాధలు వస్తాయి. అప్పుడు దాన్ని మనం సైనస్, దాన్ని ఇన్ఫెక్షన్ చేరిన తర్వాత సైనసైటిస్ అంటాం. వేధించే సైనస్ బాధలకు హోమియో వైద్యంలో క్యాలిబైక్రోమ్, హెపార్ సల్ఫ్, మెర్క్సాల్, పల్సటిల్లా, బ్రయోనియా వంటి చక్కటి ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ముక్కు నుంచి కారే స్రావాలు, తలనొప్పి, జ్వరం వంటి బాధల ఆధారంగా ఈ ఔషధాలను ఎంపిక చేసుకోవాలి. సైనస్ బాధలకు హోమియో వైద్యంలో ముందుగా క్యాలిబైక్రోమ్ గురించి ఆలోచించాలి. నుదుటి భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటున్నప్పుడు, నిద్ర లేవగానే తలనొప్పి బాధిస్తున్నప్పుడు, ముక్కు నుంచి జలుబు పసుపు రంగులో చిక్కగా కారుతున్నప్పుడు క్యాలిబైక్రోమ్ను ఎంపిక చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సైనసైటిస్కి ప్రధానమైనటువంటి ఔషధాలు ఆపరేషన్తో పని లేకుండా ముందుగా ఆలోచించదగినటువంటి ఔషధం క్యాలిబైక్రోమ్, తర్వాత సైలీషియా, ఆ తర్వాత ఆర్సెనిక్ మాల్, ఆ తర్వాత ఫాస్ఫరస్. ఈ 4 ఔషధాలు గుర్తుపెట్టుకుంటే సైనసైటిస్ చాలా తేలిగ్గా, పర్మనెంట్గా, ఆపరేషన్తో పని లేకుండా నివారణ జరుగుతుంది. క్యాలిబైక్ తీసుకోండి. క్యాలిబైక్రోమ్ ఎవరికి ఇస్తాము? చెబ్బీ బేబీస్కి ఇస్తాం. బొద్దుగా ఉంటారు, ముద్దుగా ఉంటారు చూడటానికి. వాళ్ళకి రూట్ ఆఫ్ ది నోస్లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ముక్కు నుంచి కారేటువంటిది జిగురు తీగ సాగుతుంటుంది. ఆ జిగురు ఆకుపచ్చగా ఉంటుంది, గ్రీనిష్, ఎల్లోయిష్గా ఉంటుంది. తర్వాత ఆ ముక్కులకి గాలి తెలియదు, వాసన పట్టలేరు వాళ్ళు. ఈ లక్షణాలు కానీ చూస్తే పిల్లవాడి యొక్క రూపురేఖలు, వాడుకున్న బాధలు అంటే థిక్ డిశ్చార్జీ, గ్రీనిష్ డిశ్చార్జీ, పెయిన్, రూట్ ఆఫ్ ది నోస్, ఆ తర్వాత వచ్చేసి లాస్ ఆఫ్ స్మెల్, తర్వాత జలుబు, ఈ లక్షణాలు ఉంటే క్యాలిబైక్ వాడుకోవాలి. రెండో ఔషధం సైలీషియా. ఈ సైలీషియా వాళ్ళకి వాంట్ ఆఫ్ గ్రిట్ అంటారు, మెంటల్ అండ్ ఫిజికల్. వాళ్ళు ఏదన్నా పని చేస్తే తొందరగా అలసిపోతారు. ఏదన్నా ఒక విషయం మీద ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నిర్ణయం తీసుకోలేరు. వాళ్ళు ఎవరొకళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. అందువల్ల మీకు సైలీషియా ల్యాక్స్ గ్రిట్, మోరల్, ఫిజికల్ బోత్. యాంగ్షియస్ ఇండివిజువల్స్, ఆందోళన ఎక్కువ. తర్వాత వాళ్ళు చాలా తేలిగ్గా నొచ్చుకునేటువంటి స్వభావం. ముక్కులు గాలి ఆడక బాధపడుతుంటారు. అరికాళ్ళు, అరిచేతుల్లో చెమటలు ఉంటే దుర్వాసన. అది సాక్స్ వేస్తే మరుసటి రోజే తీసేసి కడగాల, వాష్ చేయాల, లేకపోతే కుదరదు. ఆ తర్వాత ఆలోచించినటువంటి ఔషధం ఆర్సెనిక్ మాల్. ఈ ఆర్సెనిక్ మాల్ వ్యక్తులకి సైనసైటిస్ ఉంటుంది, యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, తర్వాత వీక్నెస్, నీరసంగా ఉంటారు, ఆందోళన పడిపోతుంటారు. స్రావాలన్నీ కూడా ఆకుపచ్చగా ఉంటాయి, దుర్వాసన కొడుతుంటాయి. వాళ్ళకి ఆర్సెనిక్ ఇవ్వాలి. ఫాస్ఫరస్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు టాల్, స్లెండర్, నారో చెస్ట్, సన్నగా ఉంటారు, పొడవుగా ఉంటారు, చాలా నాజుగ్గా ఉంటారు చూడటానికి. వీళ్ళు ఎక్కువగా రక్తం మాటికి చిన్నదానికి కూడా ముక్కు బెదిరి నెత్తురు వస్తుంటుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఐస్ క్రీమ్స్ బాగా ఇష్టం, తర్వాత చల్లటి నీళ్లు చాలా ఇష్టం. వాళ్ళు ప్రేమిస్తారు, ప్రేమించాలని కోరుకుంటారు. ఈ లక్షణాలను గుర్తుపెట్టుకుని ఫాస్ఫరస్ వాడుకుంటే సైనసైటిస్ తగ్గుతుంది. హెపార్ సల్ఫ్
సైనస్ బాధలకు మరొక చక్కటి ఔషధం. నుదిటి మీద అదురుతున్నట్లుగా ఉండి చల్లగాలికి బాధల తీవ్రత పెరుగుతున్నప్పుడు, ముక్కు వెంట పసుపు రంగులో దుర్వాసనతో కూడిన స్రావాలు వస్తున్నప్పుడు హెపార్ సల్ఫ్ను ఎంపిక చేసుకోవాలి. హెపార్ సల్ఫ్ వ్యక్తులకు దాహం అధికంగా ఉంటుంది. ముక్కు నుంచి రక్తం కూడా పడుతున్నప్పుడు మెర్క్సాల్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి. మెర్క్సాల్ వ్యక్తులకు నాలుక అంచుల మీద దంతాల అచ్చులు కనిపిస్తూ ఉంటాయి. ముక్కు నుంచి పసుపు పచ్చటి స్రావాలతో పాటు మగతగా కూడా ఉంటున్నప్పుడు పల్సటిల్లా బాగా పనిచేస్తుంది. ఎలాంటి స్రావాలు లేకుండా సైనస్ బాధలు వేధిస్తున్నప్పుడు, దాహం, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటున్నప్పుడు బ్రయోనియాను వాడుకోవాలి. ఈ ఔషధాలను 30 పొటెన్సీలో రోజు ఉదయం సాయంత్రం పెద్దలు 6 మాత్రలు, పిల్లలు 3 మాత్రల చొప్పున 2-3 వారాల పాటు వాడుకోవాలి.